పుష్ప సినిమా ఫీవర్ పబ్లిక్ ఇంకా తగ్గనే లేదు. ఈడ కాదు ఆడ కాదు సీదా కుంభమేళకు చేరింది పుష్పరాజ్ క్రేజు. ఇగో ఈ వీడియో చూడుర్రి, పుష్పరాజ్ లెవెల్ ఎట్లుందో మీకే సమజైతది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. ఇగో ఈ డైలాగ్ నిజమేనయ్యా పుల్లారావు అంటారు ఈ వీడియో చూస్తే. సేమ్ టు సేమ్ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్ లెక్కనే ఉండులే. ఇప్పుడు అయితున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళల పుష్ప 2 గెటప్ వేసుకొని హీరో అల్లు అర్జున్ అభిమాని ఒక ఆయన మస్తు హల్చల్ చేసిండు. ఆయన చెప్పే డైలాగులు, గెటప్, వాకింగ్ స్టైలు అన్ని చూసి అరేవా నిజంగానే అల్లు అర్జున్ వచ్చిండా అన్నంత భ్రమలకు తీసుకుపోయిండు పబ్లిక్ నంతా. నేషనల్ ఖిలాడి సమझे क्या? इंटरनेशनल है, झुकेगा नहीं साला, फायर नहीं वाइल्ड फायर है मैं बूम. ఇక ఇప్పుడు ఈ వీడియో చూసినాక బన్నీ బాయ్ డై హార్డ్ ఫ్యాన్ చూకుంటారా? చేతులు నొయ్యంగా షేర్లు చేసి ఇదిరా మా హీరో అంటే, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని కుత్కెలు కూలవడంగా మరి ఈ డైలాగులు చెప్పుకుంటా మురిసిపోతుర్రు. ఎంతైనా పుష్పరాజ్కున్న క్రేజ్ చూస్తుంటే అస్సలు తగ్గేదేలే అనిపిస్తుందిలే. ఏమంటారు? दम है तो रोक के बता शेखावत, रोक दिया तो छोड़ देगा सिंडिकेट, उठाएगा कुराड़ी कमाएगा दिहाड़ी, आई खपत अखा जिंदगी करेगा मजदूरी. దేశానికి తలకాయాసోంటి రాజధాని ఢిల్లీలా ఎన్నికలు ప్రశాంతంగానే అయిపోయినాయి. అందరు చదువుకున్నోళ్ళున్నా, పెద్ద పెద్ద నౌకర్లు వేసేటోళ్ళే ఢిల్లీలోనే ఉన్నా 100కు 57, 58 మందే ఓటేసిండ్రు. కడుమోళ్ళంతా ఏం చేసిండ్రో ఏడబోయిండ్రో తెలియదు కానీ ఓటేయలేదు. దేశ రాజధానిలో ఉన్న జనానికి అగో గాంత చైతన్యం ఉన్నది. ఓటింగ్ ఎట్లా ఓడిచింది కాబట్టి ఎవరు గెలుస్తారనేది మాట్లాడుకుంటున్నారు. మనం కూడా తెలుసుకుందాం పాన్రి, ఎవరి దిక్కు మొగ్గు చూపిండ్రో ఢిల్లీ పబ్లిక్. నువ్వా నేనా అన్నట్టే ఉంటాయట ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. 3 జాతీయ పార్టీలు కమలం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, షీపుర్ గుర్తు పార్టీలు పోటీ చేసిన బీజేపీ కమలం గుర్తు పార్టీకి ఆప్ ఆద్మీ పార్టీల నడుమనే అసలైన పోరాటం ఉంటదట. కాంగ్రెస్ పార్టీ దిక్కు ఢిల్లీ ఓటర్లు కన్నెత్తి కూడా చూడలేదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మరి ఢిల్లీ పబ్లిక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అంత కోపమో గాని ఈడ్చి బండగొట్టిండ్రని అంటుర్రు ఎన్నికలను ముందే అంచనా వేసేటోళ్ళు. కొద్దిగా అటు ఇటు అయినా కమలం గుర్తు పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటది కావచ్చని అంటుర్రు. అది కూడా చింతకు శివర్లు ఉన్నట్టు బయట పడొచ్చు అంటుర్రు. మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లున్న ఢిల్లీలా మళ్ళా కేజ్రీవాల్ సార్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు కొద్ది నమ్మకంతో చెప్తుర్రు. ఓ గాల అట్లనే అయితే ముచ్చటగా 3వ సారి షీపిరి కట్ట ఢిల్లీలో వాకిలు ఊడ్చి పారేస్తుంది. ఇక ఇంకో పక్కాగా బీజేపీ పార్టీ గెలిచే ఛాన్సులు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ఈ 2 పార్టీల నడుమ పోటీ హోరాహోరీ ఉంటే భూతద్దం పెట్టి ఎంకులాడినా ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ వచ్చే ఛాన్స్ లేదట కాంగ్రెస్ పార్టీకి. అట్లెందుకు కాంగ్రెస్ పార్టీ అంటే కసిరించుకుంటున్నారు ఢిల్లీ పబ్లిక్ అనేది ఆ పార్టీలకే తెలవాలిగా. ఎట్లాగో ఈ అంచనా వేసే ముచ్చట్లే కాబట్టి అసలు లెక్కలు వచ్చినాక ఇంకింత మంచిగా మాట్లాడుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే ఘోరమైతున్నది దేశంలా. మరి అలా పనితనం అట్లున్నదని అంటుర్రు దేశం రాజకీయాలు తెలిసిన పబ్లిక్. చూడాలిగా ఏమైతుందో.